పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాల కొనుగోలు, నిల్వ, రవాణా మరియు అమ్మకం చేస్తున్న 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు సస్పిషియస్ గా ఒక బండి కొంచెం స్పీడ్ గా వెళ్తే దాన్ని మన పోలీస్ పార్టీ వెంబడించి దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న వెహికల్ లో 2 వ్యక్తుల దగ్గర సుమారుగా 50 జనరల్ స్టిక్స్ ఒకరి దగ్గర మరియు ఇంకొకరి దగ్గర 6 జనరేటర్లు మరియు ఈ కాంటాక్ట్స్ ప్లాస్టిక్ యూజ్ చేసే కాంటాక్ట్స్ వైర్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకు ఎక్కడ వచ్చింది మెటీరియల్ కనుక్కున్న తర్వాత వీళ్ళకు నిజామాబాద్ కమిషనర్ నుంచి ఒక మ్యాగజైన్ నుంచి కూడా ఇది ఇల్లీగల్ మీన్స్ లో వీళ్ళకు ప్లాస్టిక్ కోసం వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము ఫర్దర్ గా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఒక 3వ వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3వ వ్యక్తి ఇంటి దగ్గర చెక్ చేస్తే అతని ఇంట్లో ఒక 20 జర్నీ స్టిక్స్, 4 రెగ్యులేటర్లు అండ్ కాంటాక్ట్స్ వైర్ కూడా ఉండడం జరిగింది. అతను తీసుకొని మేము ఆ మ్యాగజైన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే ఆ మ్యాగజైన్ లో మా కొన్ని లాక్ బుక్స్ దొరికే లాక్ బుక్స్ కూడా కంప్లీట్ ఇంప్రాపర్ షేప్ లో ఉన్నాయి. సో ఎంత మెటీరియల్ ఉంది, ఎంత మెటీరియల్ బయటికి పోయిందో కూడా క్లియర్ గా వాళ్ళు కూడా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎక్కడ ఎంట్రీ ఎగ్జిట్స్ కానీ, అమ్మిన వాళ్ళ డీటెయిల్స్ కానీ, తీసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎక్కడ తెలియకపోవడం తోటి ఆ లాక్ బుక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఆ ప్రిమైజ్ కూడా గవర్నమెంట్ అధికారుల సమక్షంలో దాన్ని ప్రిమైజ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మ్యాగజైన్ లో సుమారు 5000+ జర్నలిస్టిక్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కూడా లేదు. దీని గురించి కోర్టుకి డిమాండ్ చేసిన తర్వాత కేసోకి దీన్ని వెరిఫై చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము. అండ్ వాళ్ళు దాన్ని వెరిఫై చేస్తారు. దాంట్లో ఎంత వరకు ఇల్లీగల్ గా కోడింగ్ చేసినారు, ఎంతవరకు లీగల్ గా ఉందనేది కేసు ఇన్స్పెక్షన్ తర్వాత నాకు తెలుస్తుంది.